హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుల్ మార్కెట్. 27th నవంబర్ సెన్సెక్స్ 230 పాయింట్లు పెరిగి 80,234కు, నిఫ్టీ 80 పాయింట్లు పెరిగి 24,194కు, బ్యాంక్ నిఫ్టీ 110 పాయింట్లు పెరిగి 52,191 పాయింట్లకు స్థిరపడింది. ఈరోజు ఎఫ్ఐఎస్ మరియు డిఐఎస్ బోత్ బయింగ్ సైడ్ ఉన్నారు. ఎఫ్ఐఎస్ 7 కోట్లకు బై చేయగా డిఐఎస్ 1,300 కోట్లకు బై చేశారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన అల్లుడు సాగర్ అదానీ మరియు అదానీ గ్రీన్ ఎనర్జీ సీఈఓ జైన్లపై అమెరికాలో బ్రైబరీ అలిగేషన్స్ మాత్రం నమోదు కాలేదని అదానీ గ్రూప్ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ ఏజీఎల్ బుధవారం స్టాక్ ఎక్స్చేంజ్లకు వివరణ ఇచ్చింది. అయితే దానిపై కేవలం జరిమానాలు విధించేందుకు అవకాశాలున్న సెక్యూరిటీస్ అండ్ వైర్ ఫ్రాడ్ సహా 3 ఇతర అభియోగాలు నమోదైనట్లు ఏజీఎల్ తెలిపింది. న్యూయార్క్ కోర్టులో యుఎస్ డిఓజీ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దాఖలు చేసిన అభియోగాల్లో గౌతమ్ అదానీ, ఆయన అల్లుడు సాగర్ అదానీ మరియు జైన్ల పేర్లను యుఎస్ ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఎఫ్సిపిఏ ఉల్లంఘనల ఆరోపణలో ఎక్కడ ప్రస్తావించలేదని ఏజీఈఎల్ పేర్కొంది. ఈ వివరణతో అదానీ గ్రూప్ షేర్లు ఏకంగా 20% పెరిగాయి. ఈరోజు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ షేర్లు ఎన్ఎస్సిలో ₹111.60 మరియు బీఎస్సిలో ₹108 లిస్ట్ అయినాయి. అయితే లిస్టింగ్ ప్రైస్ నుండి ఏకంగా 10% పెరిగాయి. దీనికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ మరియు సిఎస్పీజీఎల్ రెన్యూబుల్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కోసం ఎంఓయూపై సంతకం చేశాయి. రెన్యూబుల్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ మరియు ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్ జనరేషన్ కంపెనీ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీంతో ఈ స్టాక్ లిస్ట్ అయిన ప్రీమియం ప్రైస్ నుండి ఏకంగా 10% పెరిగి ₹122.65 వద్ద అప్పర్ సర్క్యూట్ తాకాయి. నెక్స్ట్, ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ ఏకంగా 8% ఇంక్రీజ్ అయింది. దీనికి గల కారణం, ఈ కంపెనీ గిగ్ మరియు S1Z రేంజ్ స్కూటర్లను 39,999 నుండి 64,999 ప్రైస్ బ్యాండ్ వద్ద మరియు పవర్ ప్యాడ్ను ₹9,999కి ప్రారంభించడంతో ఈ స్టాక్లో అప్ ట్రెండ్ చూసాము. ఈ ఓలా ఎలక్ట్రిక్ గిగ్ మరియు గిగ్ ప్లస్ మోడల్ను గిగ్ వర్కర్ల అవసరాలు తీర్చడానికి మరియు S1Z మోడల్ను అర్బన్ రైడర్స్ను లక్ష్యంగా చేసుకొని రిలీజ్ చేశారు. నెక్స్ట్, ప్రముఖ కార్బన్ బ్లాక్ మేకర్ పీసీబీఎల్ ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నాయుడుపేట ఎంపీ సెజ్ వద్ద 116 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ని బ్లాక్ రబ్బర్ మరియు వాల్యూ యాడెడ్ కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం కేటాయించింది. అయితే ఈ కంపెనీ 3,718 కోట్లను ఈ ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ చేయడం కోసం ప్లాన్ చేయడంతో డైరెక్ట్గా 200 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. ఈ అప్డేట్ రావడంతో ఈ స్టాక్ 4.8% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్, ఏస్టర్ డిఎం హెల్త్ కేర్ మహారాష్ట్రలోని కొల్హాపూర్లోని ఏస్టర్ ఆధార్ హాస్పిటల్లో బ్యాలెన్స్ 13% వాటాను కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి. దీంతో ఏస్టర్ డిఎం హెల్త్ కేర్ 100% వాటాను సొంతం చేసుకుంది. దీంతో ఈ స్టాక్ పాజిటివ్గా ఇంక్రీజ్ అయింది.